అరుణాచల దర్శనం అయిపోయిన తర్వాత డిన్నర్ కోసమని బయటకైతే వెళ్ళాం. అక్కడ మాకు కుల్ఫీ కార్నర్ అయితే కనిపించింది. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మేమైతే కాఫీ, బ్లాక్ కరెంట్, పిస్తాచో అయితే తీసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అందరం స్నాప్లు అయితే తీసుకొని టిఫిన్ కి అయితే బయలుదేరాం. మధ్యలో పిల్లలు పానీపూరి అడిగారని పానీపూరి ఇప్పించాం. పానీపూరి అంటేనే మనందరికీ ఫేవరెట్ కదా, ప్రాణం అంతా లేచి వస్తుంది. పిల్లలతో పాటు మేము కూడా టేస్ట్ చేసాం. కానీ మన సైడ్ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, ఇక్కడైతే అంతా చప్పచప్పగా ఉంది. ఇంకా నేనైతే పానీపూరి తినలేక సమోసా చాట్ అయితే చెప్పుకున్నాను. అదైతే యావరేజ్ గా ఉంది టేస్ట్. స్పైసీగా తలిగేసరికి అదే బాగుంది అనిపించింది. మా పాప అయితే చూడండి పానీపూరి ఎంత క్యూట్ గా తింటుంది. తర్వాత టిఫిన్ కి అయితే వెళ్ళాం. మన సైడ్ ఇడ్లీకి అయితే ఇడ్లీ పిండే వాడతాం, కానీ ఇక్కడ మాత్రం అట్లు పిండితో ఇడ్లీ వేసారు. చాలా స్టిక్కీగా ఉంది. కానీ ఇక్కడ చట్నీ సాంబార్ అయితే అద్దరిపోయింది. ఇదే హైలైట్. తర్వాత నాకు కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నవన్నీ వేయించుకున్నాను. అరటికాయ బజ్జీ అయితే మన సైడ్ బంగాళదుంప బజ్జీ ఉంటుంది చూడండి, సేమ్ అలాగే ఉంది టేస్ట్. టిఫిన్ అయితే ఇక్కడ బాగుంది. మన ఛానల్ ని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.